తెలుగు కన్నడ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అన్నాడు, తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అటువంటి మైత్రి భావంతో అన్నదమ్ముల అనుబంధంతో జీవిస్తున్న తెలుగు కన్నడ రాష్ట్రాల, అంటే ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలు అయింది, ఆంధ్ర తెలంగాణ, అలాగే ఇక్కడ కన్నడ రాష్ట్రం. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అంటే నాన్నగారు ఇటు కన్నడ కంఠీరవ చిన్నాన్నగారు రాజ్కుమార్ గారు, వాళ్ళు అన్నదమ్ముల్లాగా. అలాగే ఇక్కడందరినీ అటు చరిత్ర చెప్తుంటే ఇక్కడేమో వాడు చేసిన పాత్రలు వాళ్ళకున్న సాన్నిహిత్యంతో అందరినీ దగ్గర చేసి, ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అన్నదమ్ముల్లాగా అందరినీ ఆ సంస్కారాన్ని అందరిలో పెంపొందించిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు, అలాగే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ గారు. ఇది ఒక వింత అనుభవం నాకు, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో రకాల పాత్రలు చేశాను. అటు సోషల్ పిక్చర్స్ చేశాను, ఫోక్లర్ పిక్చర్స్ చేశాను, మైథలాజికల్ పిక్చర్స్ చేశాను, ఫ్యాంటసీ పిక్చర్స్ చేశాను. నాకు ఎప్పుడో కోరిక ఉండేది, నాన్నగారు అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారే, ఆయన కేవలం నాన్నగారే కాకుండా నాకు నా గురువు, దైవం, నా మెంటరు అంతా కూడా నాన్నగారు. ఆయనలాగా పాత్రలు చేయాలని ఒక తపన ఉండేది నాలో. కానీ ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనుషుల యొక్క ఎలాగైతే అభిరుచులు మారిపోతున్నాయో దానికి తగ్గట్టు మరి ఇటువంటి సినిమాలు చూస్తారా జనం, అటువంటి సినిమాలు ఈ కాలంలో అని నాకు ఒక చిన్న అనుమానం ఉండేది. అటువంటిది నా కోరిక ఏదైతే ఉందో, ఇటువంటి ఆయన వేసిన పాత్రలన్నీ చేయాలని. ఎందుకో కానీ నా సొంత బ్యానర్ని పెట్టి అటు వారాహి చలనచిత్రం, సాయి కొరపాటి గారు, అలాగే విష్ణుప్రి వాడు సమర్పించిన నేను నిర్మాతగా ఎన్బికే ఫిలిమ్స్ ఎల్ఎల్పి బ్యానర్ కింద ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో ఏదైతే నా కోరిక ఉందో అది తీర్చుకోగలిగినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక తండ్రి పాత్రను కొడుకు పోషించడం బహుశా ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను ప్రపంచ చలనచిత్ర చరిత్రలో. నేను కోరుకుంటున్నాను, ఇంతకుముందు కూడా కొందరు కోరుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా, రాజ్కుమార్ గారి పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క బయోపిక్, ఎందుకంటే దే ఆల్ ఆర్ లెజెండ్స్, ఆయన జీవిత చరిత్ర కూడా తీయాలని, ఎందుకంటే భావి తరాలకు ఒక ఆదర్శంగా ఒక మంచి మెసేజ్ని, సందేశాన్ని ఇవ్వాలని వారిని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి నాకు నా మొదటి నుంచి నాన్నగారు కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు వాళ్ళకున్న అనుబంధం, అలాగే వాళ్ళ పిల్లలతో ఇంకా ముందు ఆ అనుబంధాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని కొనసాగిస్తున్నందుకు అది చాలా సంతోషంగా, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నారు అందరూ, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ ఇప్పుడు బ్రదర్ యాష్ ఉన్నాడు, మొన్న కేజీఎఫ్ కూడా చూశాను. ఒక విషయం చెప్పాలి మీకు ఈ సభాముఖంగా, నా బ్రదర్ అంబరీష్ గారు, ఆయన శివైక్యమయ్యారు. నేను కూడా మా అన్నయ్య గారిని పోగొట్టుకున్నాను, అన్నయ్య హరికృష్ణ గారిని. ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే బ్రదర్ అంబరీష్ గారు కూడా కాలం చేయడం ఎంతో, అంటే మనం మాటలతో చెప్పలేని ఒక శోక సముద్రంలో ముంచెత్తింది అందరినీ. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఒక 2 నిమిషాలు మనం అంత మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను.
థ్యాంక్స్. ఎందుకంటే నేను హిందూపూర్ ఎమ్మెల్యేని, ఎన్నోసార్లు మా లేపాక్షి ఫెస్టివల్ అక్కడ చేయడం జరిగింది. ప్రతిసారి కూడా ఇటు సోదరులు శివన్ అయితేనేమి, రాఘవేంద్ర రాజ్కుమార్ గారు అయితేనేమి, మా పునీత్ గారు అయితేనేమి, అలాగే అంబరీష్ గారు అయితేనేమి, వాళ్ళందరూ కూడా నన్ను వెన్ను తట్టి అటువంటి కార్యక్రమాలన్నింటిలో వాళ్ళు పాల్గొని వాటిని విజయంతో చేయడం జరిగింది. అటువంటి అనుబంధం మాది. ఆయన లేకపోవడం అంటే ఒక దెబ్బ తర్వాత రెండో దెబ్బ మా ఒక అన్నని కాదు, ఇద్దరు అన్నని నేను పోగొట్టుకున్నాను. ఒకటి మా హరికృష్ణ అన్నయ్యని, ఇంకోటి మా అంబరీష్ అన్నయ్యని. ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే వాళ్ళ కుటుంబానికి నా సానుభూతిని, ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే, ముందు ఒక భాగమని మొదలుపెట్టాము ఈ చిత్రం. తర్వాత అది 2 భాగాలైంది. ఎందుకంటే జవహర్లాల్ నిన్నట్టు ఎవరో మార్టిన్ లూథర్ జూనియర్ చెప్పాడు, వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ ఆఫ్ హిస్టరీ అని. బట్ విచ్ వన్ గౌతమిపుత్ర శాతకర్ణి and one Mr. N.T. Ramarao has totally changed what he said. He did the opposite. History didn't create them, but they created history. అంటే మా ప్రాచీన తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త గౌతమిపుత్ర శాతకర్ణి అయితే, ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన సినిమా ఇలా చేస్తాను నేను అని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. చాలామంది అడుగుతుండేవారు, ఎటువంటి పాత్రలు చేయాలని మీకంటే చెప్తుండేవాడిని, ఆ పాత్ర ఈ పాత్ర చేయాలనుంది నాకు ఆయన చేసినవని. కానీ ఆయన పాత్ర నేను చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. ముందు విష్ణుప్రియ ఆయన రావడం జరిగింది, చెప్పడం జరిగింది, కానీ నేను చూద్దామండి, ఆలోచిద్దాం ఉన్నాను. అంతా ఒక నిర్దిష్టమైన ఒక రూపాన్ని దాల్చలేదు అప్పటికి. అప్పుడు నేను అనుకున్నాను, కాదు ఇది ఒక కొడుకుగా అది నా బాధ్యత, నేనే ఒక బ్యానర్ పెట్టి నేనే తీయాలని. అలా వాళ్ళందరి సహాయ సహకారాలతో, మన సాయి కొరపాటి గారు, అలాగే విష్ణు గారి యొక్క సహాయ సహకారాలతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మన సంకల్ప బలీయం అంటాం. అంటే అనుకున్నది మంచిదైతే ఆలోచన, దానికి అందరూ సహకరిస్తారు. అది కనబడిన అదృశ్య రూపంలో. అంటే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది 79 రోజుల్లో పూర్తి చేశాం. ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు రేపు 9 విడుదల కానున్నది. అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల కానున్నది. ఇవి 2 కూడా ఇప్పటివరకు మేము పనిచేసింది 90 రోజులు పనిచేసాం. రెండో పార్ట్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ జరుగుతుంది, డబ్బింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు రీరికార్డింగ్కి వెళ్తాను సినిమా. ఇవన్నీ కూడా నేను కాకతాళీయమో యాదృచ్ఛికమో, ఇట్స్ కోఇన్సిడెన్స్ ఆర్ ద ప్రావిడెన్స్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్. లైక్ ఐ ఆల్వేస్ సెడ్ దట్ మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్, లైక్ మిస్టర్ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ గారు. బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్, స్వీట్ ఇన్ మెమరీస్ లైక్ అమరీష్టి, యాజ్ దే విల్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, లవింగ్లీ అండ్ బిలోవ్డ్ ఫర్ ఎవర్. ఈ భూమి మీద అందరూ పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మౌన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత స్థితికి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష ఉండాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన మహావ్యక్తి, ఒక వ్యవస్థ. అందరంటారు రామారావు గారు పుట్టాకే ఆవేశం పుట్టిందండి. ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు అన్నీ కూడా ప్రజల మీద నమ్మకం. With the trust in the audience that whatever I do, people will definitely, we are like everyday, like nityavasara vastuvu lanti vaanu, everyday commodity, stars, actors are. So we have to deliver definitely the goods, like a film like whatever my brother has produced, KGF. That daringness, that like or a Bahubali, or like a Shatakarni, films like that, with values, with messages, have to be dared by the producers and by the actors. Then only
such great movies which were just restricted to one part of the country. Now today, we are also contributing a lot, where others are taking us as examples. Our subject, మన సబ్జెక్ట్స్ అయితేనేమి, అయితే మన సినిమా టెక్నికల్ అయితేనేమి, వాళ్ళు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు తీస్తున్నారంటే ఇవాళ నిజంగా ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. అంటే సినిమా అంటే కేవలం ఒక వినోదం కోసం కాదు. సినిమా అంటే నాన్నగారు అన్నట్టు, నేను ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ అని. అలాంటి ఏదైతే రామారావు గారు చేతల్లో చేసి చూపించారు అన్నాడు పార్టీ. సరే, ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టండి, పాలిటిక్స్ అండి. ఐ హాంట్ కమ్ హియర్ టు టాక్ పాలిటిక్స్. దిస్ ఇస్ అబౌట్ ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ. ఎన్టీఆర్ అనేది అంటే అందరూ అన్నట్టు నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం ఎన్టీఆర్ అని నేను అనుకోను. నా ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అనుకోను. ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువతారకుడు. ఆర్ అంటే రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ప్రజలు ఏ స్థాయికి అయితే ఆయన తీసుకెళ్లారు, వాళ్లకు తిరిగి రుణం, ఆయన ఇప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు ఎవరైనా సరే, ఎవరికి. ఆయన అంటే మనం జనరల్గా మనకి శత్రుశేషం రుణశేషం అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటాం. అలాగే ఆయన పుట్టిన మెడ్రాస్ అయితే కానివ్వండి, ఆయన పెరిగిన మెడ్రాస్ అయితే కానివ్వండి, ఆయన ఏ స్థాయికి అయితే వచ్చాడో, ఆయన అక్కడ నీళ్లు తాగి అక్కడ నీళ్ళతో స్నానం చేసి తిరిగి అదే మద్రాస్కి మళ్ళీ నీళ్ళు ఇవ్వడం జరిగింది, తెలుగు గంగ కృష్ణ జలాలు. అలాగే అంటే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీడుబడిన ప్రాంతాలు, అక్కడ సాగునీరు ఇస్తూ తిరిగి చెన్నై మహానగరానికి కూడా ఆయన తాగడానికి నీళ్లు ఇచ్చిన ఒక అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆనాడు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అటు కేంద్ర ప్రభుత్వం మీద అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వారి మీద దాడి చేసి ఎలా ఒక సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించి, ఇవన్నీ చెప్పుకుంటూ, ఇది పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కాదు. ఎన్టీఆర్ని అభిమానించిన వాడు ఉండడు. అది ఏ పార్టీ వాడైనా కానివ్వండి, ఏ వర్గాల వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నిష్పక్షపాతి అని వీటన్నిటికీ. అటువంటి మహనీయుడి పాత్రను ఆవిష్కరించడం, భావి తరాలకు ముందుగా ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్, ద వాల్యూస్, దే హ్యావ్ టు నో ద వాల్యూస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ అవర్ కల్చర్ ఆర్ ద వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, అవి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని నేను చేయడం జరిగింది. నాకు ఎంతోమంది విద్యాబాలన్ గారు ఉన్నారు ఇక్కడ. మా అమ్మగారి పాత్ర, ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దెర్ ఇస్ ఎ ఉమెన్ బిహైండ్. సో దట్ మై మదర్స్, మా అమ్మగారి యొక్క త్యాగం. అంటే నేను చెప్పాను మన సినిమాలో కూడా, మేము ఊరికి చెప్పడం కాదు, దానికి తూచా తప్పకుండా ఆచరించేవాడు. అంటే వినా స్త్రియ జననం నాస్తి, వినా స్త్రియం జీవం నాస్తి, వినా స్త్రియం సృష్టి రేవ నాస్తి అని. అంటే ఆ స్త్రీ లేనిదే అసలు జనంలో లేదు, జీవం లేదు, అసలు సృష్టి లేదు. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బార్న్ అవుట్ ఆఫ్ దట్ మదర్ వూమ్ అని ఎలాగైతే సినిమాలో చెప్పామో, అలాగే మహాతల్లి అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శరణేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి అన్నట్టు ఆవిడ అటు ఒక సహధర్మచారిణిగా నాన్నగారికి, అలాగే మేము మొత్తం 13 మంది పిల్లలు, 13 మంది పిల్లలకు తల్లిగా ఆవిడ మరి నాన్నగారి నిర్ణయాలన్నిటికీ కూడా సినిమాలో చూస్తుంటారు డైలాగ్ కూడా, నీకు నాకు 2 ఇష్టాలు ఉంటాయా బాబా అని. అంటే ఆవిడ వ్యతిరేకించిన కొన్ని విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఎప్పుడు కాదనలేదు. ఒకసారి ఆయన అడుగు పెట్టాక ఆవిడ ప్రోత్సహించిందే తప్ప ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు ఆవిడ. అటువంటి సో ఇది బేసిక్గా పిక్చరు మోర్ దెన్ పాలిటిక్స్, ఇట్స్ అబౌట్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్, స్టోరీ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఆ పాత్రని, మా అమ్మగారి పాత్రని విద్యాబాలన్ గారు. మరి ఈ సినిమాకి నేను అన్నట్టు అనుకున్నవన్నీ అలా కూరిని. అంటే నేను అన్నట్టు ఒక సంకల్ప బలి, మంచి సినిమా తీయాలనుకున్నప్పుడు
అందరూ అష్టదిక్కులు కానీ పంచభూతాలు కానీ అన్నీ కూడా, లేకపోతే ఆ పాత్రలు కూడా అదృశ్య రూపంలో వాళ్ళే ఆవిష్కరించుకుంటారు వాళ్ళ పాత్రలు. అటువంటి అద్భుతమైన పాత్రలు ఆదర్శంగా తీసుకోవాల్సిన భావితరం ఆదర్శంగా తీసుకోవాల్సిన పాత్రలు. అందులో మా హరికృష్ణ అన్నయ్య పాత్రని మా అన్నయ్య గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ అతను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆపాదించుకున్నాడు. ఒక నిర్మాతగా అయితేనేమి, ఒక నటుడిగా అయితేనేమి. ఈ చిత్రంలో కూడా అన్ని విచిత్రాలు ఏంటంటే ఎవరికి వాళ్ళ నాన్న తండ్రుల వేషాలు, లేకపోతే ఇప్పుడు కొంతమంది అలా ఎంతోమంది వాళ్ళ ముందు తరం వేషాలు వేయడం జరిగింది, వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ అలా. సో అద్భుతమైన మా డైరెక్టర్ క్రిష్ గారు, మరి ఆయన నేను కలిసి గౌతమ్ బుద్ధ శాతకర్ణి చేయడం జరిగింది మొదటి సినిమా. ఇప్పుడు 2, 3, ఒకటి ఎన్టీఆర్ కథానాయకుడు, రెండోదేమో ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ 2 సినిమాలు మరి ఆయన ఎంతో కృషి ఆయన ఇప్పుడు నేను కృషివరుడు అంటాను. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నట్టు అద్భుతంగా ఆయన. అంటే అందరం వి ఆల్ ఇన్ దిస్ మూవీ లైక్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ దే ఫ్లాక్ టుగెదర్. అందరూ ఎంతో డెడికేటెడ్గా ఈ సినిమాని చేయడం జరిగింది. ఒక మంచి అవకాశం, ఒక మంచి ఒక మహానటుడు, ఒక గొప్ప నటుడి యొక్క సినిమాని పాత్రను మనం ఆవిష్కరించబోతున్నాం తపనతో. అందరూ ఎంతో బాగా పనిచేయడం జరిగింది. కీరవాణి గారు అద్భుతమైన పాటలు బాణీలాంటి సమకూర్చడం జరిగింది. ఆయన ఆణిముత్యాల లాంటి పాటలకి మరి మణిపూసల లాంటి చక్కటి బాణీలు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నేను చెప్పుకోవాల్సింది మా డైలాగ్ రైటర్ బొర్రా సాయి మాధవ్ గారు. ఆయన అద్భుతంగా సంభాషణలు అన్నీ కుదిరాయి సినిమాకి. సో ఇటువంటి అద్భుతమైన సినిమాని మీ ముందుకు తీసుకొచ్చినందుకు అది కూడా అది చెప్పినట్టు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఎన్నో రకాలుగా రికార్డులు, అంటే ఒకటి కొడుకు తండ్రి వేషం వేయడం, రెండోది 2 భాగాలు చేయడం, మూడోదేమో ఇన్ని పాత్రలు వేయడం, దాని తర్వాత 2 భాగాలు కలిపి 100 రోజుల్లో పూర్తి కావడం సినిమా అనేది బహుశా ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఇది రికార్డు అవుతుంది. అటువంటిది రికార్డు అని నేను ఇదేదో సినిమా చూస్తాను ఎలా ఉందో, ఎలా మేము ఆవిష్కరించాము పాత్రలు కూడా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది, అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి ఈ సినిమా. ఇది ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని తెలియజేసుకుంటూ, మీరు ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇవాళ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఇవాళ అందరూ అన్ని భాషల్లోనూ ఎన్నో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఎంత అద్భుతంగా ఇట్లా చెప్పాను ఇందాక కేజీఎఫ్ లాంటి సినిమాలు ముందుకు వస్తున్నాయి. మన సినిమాలని వాళ్ళు కాపీ కొట్టే స్థాయికి మన సినిమాలు ఎదిగాయి అంటే నిజంగా మనమంతా ఎంతో మనం పడుతున్న శ్రమ. కానీ ఇప్పుడు ఒక సినిమా అయిందంటే ఆ సినిమా యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, సినిమా ఎలా ఆడుతుందని. కానీ ఒకసారి ఇటువంటి సినిమాలు బ్రహ్మాండంగా ఆడినప్పుడు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయమని ప్రేక్షక దేవుళ్ళు మనల్ని ప్రోత్సహిస్తున్నారన్న విషయాన్ని మనం బాధ్యతగా దాన్ని స్వీకరించి ఇక ముందు ఇంకెన్నో మంచి సినిమాలు తీయాలని, అన్ని భాషల్లో మంచి సినిమాలు రావాలని ఒక నటుడిగా, ఒక ఇవాళ కొత్త అవతారం అయితే ఒక నిర్మాతగా కోరుకుంటూ, మరి ఈ ఏదైతే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ యొక్క పత్రికా ఇష్టాగోష్ఠికి చేసిన నా పాత్రికేయ సోదరులందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిర్మాత విజయ్ గారికి, అలాగే సోదరుడు పునీత్ రాజ్ కుమార్ గారికి, అలాగే స్నేహితుడు యష్ గారికి, ప్రత్యేకంగా మన నారా జయశ్రీదేవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. తెలుగు, కన్నడ, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఆయన అన్నాడు, తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అటువంటి మైత్రి భావంతో అన్నదమ్ముల అనుబంధంతో జీవిస్తున్న
తెలుగు కన్నడ రాష్ట్రాల అంటే ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలు అయింది, ఆంధ్ర తెలంగాణ, అలాగే ఇక్కడ కన్నడ రాష్ట్రం. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అంటే నాన్నగారు ఇటు కన్నడ కంఠీరవ, చిన్నాన్నగారు రాజ్ కుమార్ గారు, వాళ్ళు అన్నదమ్ముల్లాగా. అలాగే ఇక్కడందరినీ అటు చరిత్ర చెప్తుంటే ఇక్కడేమో వాడు చేసిన పాత్రలు వాళ్ళకున్న సాన్నిహిత్యంతో అందరినీ దగ్గర చేసి, ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అన్నదమ్ముల్లాగా అందరినీ ఆ సంస్కారాన్ని అందరిలో పెంపొందించిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు, అలాగే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారు. ఇది ఒక వింత అనుభవం నాకు, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో రకాల పాత్రలు చేశాను. అటు సోషల్ పిక్చర్స్ చేశాను, ఫోక్లర్ పిక్చర్స్ చేశాను, మైథలాజికల్ పిక్చర్స్ చేశాను, ఫ్యాంటసీ పిక్చర్స్ చేశాను. నాకు ఎప్పుడో కోరిక ఉండేది, నాన్నగారు అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారే, ఆయన కేవలం నాన్నగారే కాకుండా నాకు నా గురువు, దైవం, నా మెంటరు అంతా కూడా నాన్నగారు. ఆయనలాగా పాత్రలు చేయాలని ఒక తపన ఉండేది నాలో. కానీ ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనుషుల యొక్క ఎలాగైతే అభిరుచులు మారిపోతున్నాయో దానికి తగ్గట్టు మరి ఇటువంటి సినిమాలు చూస్తారా జనం, అటువంటి సినిమాలు ఈ కాలంలో అని నాకు ఒక చిన్న అనుమానం ఉండేది. అటువంటిది నా కోరిక ఏదైతే ఉందో, ఇటువంటి ఆయన వేసిన పాత్రలన్నీ చేయాలని. ఎందుకో కానీ నా సొంత బ్యానర్ని పెట్టాను. అటు వారాహి చలనచిత్రం, సాయి కొరపాటి గారు, అలాగే విష్ణుప్రి వాడు సమర్పించిన, నేను నిర్మాతగా ఎన్బికే ఫిలిమ్స్ ఎల్ఎల్పి బ్యానర్ కింద ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో ఏదైతే నా కోరిక ఉందో అది తీర్చుకోగలిగినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక తండ్రి పాత్రను కొడుకు పోషించడం బహుశా ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను ప్రపంచ చలనచిత్ర చరిత్రలో. నేను కోరుకుంటున్నాను, ఇంతకుముందు కూడా కొందరు కోరుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా, రాజ్ కుమార్ గారి పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క బయోపిక్, ఎందుకంటే దే ఆల్ ఆర్ లెజెండ్స్, ఆయన జీవిత చరిత్ర కూడా తీయాలని, ఎందుకంటే భావి తరాలకు ఒక ఆదర్శంగా ఒక మంచి మెసేజ్ని, సందేశాన్ని ఇవ్వాలని వారిని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి నాకు నా మొదటి నుంచి నాన్నగారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు వాడుకున్న అనుబంధం, అలాగే వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలతో ఇంకా ముందు ఆ అనుబంధాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని కొనసాగిస్తున్నందుకు అది చాలా సంతోషంగా, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నారు అందరూ, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ ఇప్పుడు బ్రదర్ యాష్ ఉన్నాడు, మొన్న కేజీఎఫ్ కూడా చూశాను. ఒక విషయం చెప్పాలి మీకు ఈ సభాముఖంగా, నా బ్రదర్ అంబరీష్ గారు, ఆయన శివైక్యమయ్యారు. నేను కూడా మా అన్నయ్య గారిని పోగొట్టుకున్నాను, అన్నయ్య హరికృష్ణ గారిని. ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే బ్రదర్ అంబరీష్ గారు కూడా కాలం చేయడం ఎంతో, అంటే మనం మాటలతో చెప్పలేని ఒక శోక సముద్రంలో ముంచెత్తింది అందరినీ. వారికి నా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటూ ఒక 2 నిమిషాలు మనం అంత మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఎందుకంటే నేను హిందూపూర్ ఎమ్మెల్యేని, ఎన్నోసార్లు మా లేపాక్షి ఫెస్టివల్ అక్కడ చేయడం జరిగింది. ప్రతిసారి కూడా ఇటు సోదరులు శివన్ అయితేనేమి, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారు అయితేనేమి, మా పునీత్ గారు అయితేనేమి, అలాగే అంబరీష్ గారు అయితేనేమి, వాళ్ళందరూ కూడా నన్ను వెన్ను తట్టి
అటువంటి కార్యక్రమాలన్నింటిలో వాళ్ళు పాల్గొని వాటిని విజయవంతం చేయడం జరిగింది. అటువంటి అనుబంధం మాది. ఆయన లేకపోవడం అంటే ఒక దెబ్బ తర్వాత రెండో దెబ్బ మా ఒక అన్నని కాదు, ఇద్దరు అన్నని నేను పోగొట్టుకున్నాను. ఒకటి మా హరికృష్ణ అన్నయ్యని, ఇంకోటి మా అమరీష్ అన్నయ్యని. ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే, ముందు ఒక భాగమని మొదలుపెట్టాము ఈ చిత్రం. తర్వాత అది 2 భాగాలైంది. ఎందుకంటే జవహర్లాల్ నిన్నట్టు ఎవరో మార్టిన్ లూథర్ జూనియర్ చెప్పాడు, వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ ఆఫ్ హిస్టరీ అని. బట్ విచ్ వన్ Gautamiputra Satakarni and one Mr. N.T. Ramarao has totally changed what he said, did the opposite. History didn't create them, but they created history. అంటే మా ప్రాచీన తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త గౌతమిపుత్ర శాతకర్ణి అయితే, ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన సినిమా ఇలా చేస్తాను నేను అని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. చాలామంది అడుగుతుండేవారు ఎటువంటి పాత్ర చేయాలని మీకంటే, చెప్తుండేవాడిని ఆ పాత్ర ఈ పాత్ర చేయాలనుంది నాకు ఆయన చేసినవని. కానీ ఆయన పాత్ర నేను చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. ముందు విష్ణుప్రి ఆయన రావడం జరిగింది, చెప్పడం జరిగింది, కానీ నేను చూద్దాంలేండి ఆలోచిద్దాం ఉన్నాను. అంతా ఒక నిర్దిష్టమైన ఒక రూపాన్ని దాల్చలేదు అప్పటికి. అప్పుడు నేను అనుకున్నాను, కాదు ఇది ఒక కొడుకుగా అది నా బాధ్యత, నేనే ఒక బ్యానర్ పెట్టి నేనే తీయాలని. అలా వాళ్ళందరి సహాయ సహకారాలతో, మన సాయి కొరపాటి గారు, అలాగే విష్ణు గారి యొక్క సహాయ సహకారాలతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అంటే సంకల్ప బలీయం అంటాం. అంటే అనుకున్నది మంచిదైతే ఆలోచన, దానికి అందరూ సహకరిస్తారు. అది కనబడిన అదృశ్య రూపంలో. అంటే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది 79 రోజుల్లో పూర్తి చేశాం. ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు రేపు 9 విడుదల కానున్నది. అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల కానున్నది. ఇవి 2 కూడా ఇప్పటి వరకు మేము పనిచేసింది 90 రోజులు పనిచేసాం. రెండో పార్ట్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ జరుగుతుంది, డబ్బింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు రికార్డింగ్కి వెళ్తాను సినిమా. ఇవన్నీ కూడా నేను కాకతాళీయమో యాదృచ్ఛికమో, ఇట్స్ కోఇన్సిడెన్స్ ఆర్ ద ప్రావిడెన్స్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్. లైక్ ఐ ఆల్వేస్ సెడ్ దట్ మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్, లైక్ మిస్టర్ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారు. బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్, స్వీట్ ఇన్ మెమరీస్ లైక్ అమరీష్ జీ, యాజ్ దే వర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, లవింగ్లీ అండ్ బిలోవ్డ్ ఫర్ ఎవర్. ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మౌన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత స్థితికి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష ఉండాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన మహావ్యక్తి, ఒక వ్యవస్థ. అందరంటారు రామారావు గారు పుట్టాకే ఆవేశం పుట్టిందండి. ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు అన్నీ కూడా ప్రజల మీద నమ్మకం. With the trust in the audience, that whatever I do, people will definitely. We are like everyday, like nityavasar vastuvu lanti vaanu, everyday commodity. Stars, actors are. So we have to deliver definitely the goods, like a film like whatever my brother has produced, KGF. That daringness, that should, like or a Bahubali, or like a Shatakarni, films like that, with values, with messages, have to be dared by the producers and by the actors. Then only such great movies which were just restricted to one part of the country. Now today, we are also contributing a lot, where others are taking us as examples. Our subject, మన సబ్జెక్ట్స్ అయితేనేమి, అయితే మన
సినిమా టెక్నికల్ అయితేనేమి వాడు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు తీస్తున్నారంటే ఇవాళ నిజంగా ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. అంటే సినిమా అంటే కేవలం ఒక వినోదం కోసం కాదు. సినిమా అంటే నాన్నగారు అన్నట్టు, నేను ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొలిపేది కళ అని. అలాంటి ఏదైతే రామారావు గారు చేతల్లో చేసి చూపించారన్నాడు పార్టీ. సరే, ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టండి, పాలిటిక్స్ అండి. ఐ హావెంట్ కమ్ హియర్ టు టాక్ పాలిటిక్స్. దిస్ ఇస్ అబౌట్ ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ. ఎన్టీఆర్ అనేది అంటే అందరూ అన్నట్టు నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం ఎన్టీఆర్ అని నేను అనుకోను. నా ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అనుకోను. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ప్రజలు ఏ స్థాయికి అయితే ఆయన తీసుకెళ్లారు, వాళ్లకు తిరిగి రుణం, ఆయన ఇప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు ఎవరైనా సరే, ఎవరికి. ఆయన అంటే మనం జనరల్ ఘట్టం, మనకి శత్రు రుణం శత్రుశేషం రుణశేషం అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటాం. అలాగే ఆయన పుట్టిన మెడ్రాస్ అయితే కానివ్వండి, ఆయన పెరిగిన మెడ్రాస్ అయితే కానివ్వండి, ఆయన ఏ స్థాయికి అయితే వచ్చాడో ఆయన అక్కడ నీళ్లు తాగి అక్కడ నీళ్ళతో స్నానం చేసి తిరిగి అదే మద్రాస్కి మళ్ళీ నీళ్ళు ఇవ్వడం జరిగింది, తెలుగు గంగ కృష్ణ జలాలు. అలాగే అంటే ఆంధ్ర, మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీడుబడిన ప్రాంతాలు, అక్కడ సాగునీరు ఇస్తూ తిరిగి చెన్నై మహానగరానికి కూడా ఆయన తాగడానికి నీళ్లు ఇచ్చిన ఒక అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆనాడు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అటు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వారి మీద దాడి చేసి ఎలా ఒక సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించి, ఇది ఇవన్నీ చెప్పుకుంటూ, ఇది పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కాదు. ఎన్టీఆర్ని అభిమానించిన వాడు ఉండడు. అది ఏ పార్టీ వాడైనా కానివ్వండి, ఏ వర్గాల వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నిష్పక్షపాతి అని వీటన్నిటికీ. అటువంటి మహనీయుడి పాత్రను ఆవిష్కరించడం భావి తరాలకు ముందుగా, ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్, ద వాల్యూస్, దే హ్యావ్ టు నో ద వాల్యూస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ అవర్ కల్చర్ ఆర్ ద వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్. అవి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని నేను చేయడం జరిగింది. నాకు ఎంతోమంది విద్యాబలం గారు ఉన్నారు ఇక్కడ. మా అమ్మగారి పాత్ర, ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దెర్ ఇస్ ఎ ఉమెన్ బిహైండ్. సో దట్ మై మదర్స్, మా అమ్మగారి యొక్క త్యాగం. అంటే నేను చెప్పాను మన సినిమాలో కూడా, మేము ఊరికి చెప్పడం కాదు, దానికి తూచా తప్పకుండా ఆచరించేవాడు. అంటే వినాస్త్రియ జననం నాస్తి వినాస్త్రియం, జీవం నాస్తి వినాస్త్రియం, సృష్టి రేవ నాస్తి అని. అంటే ఆ స్త్రీ లేనిదే అసలు జనంలో లేదు, జీవం లేదు, సృష్టి లేదు. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బార్న్ అవుట్ ఆఫ్ దట్ మదర్ వూమ్ అని ఎలాగైతే సినిమాలో చెప్పామో, అలాగే ఆ మహాతల్లి అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శరణేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి అన్నట్టు ఆవిడ అటు ఒక సహధర్మచారిణిగా నాన్నగారికి, అలాగే మేము మొత్తం 13 మంది పిల్లలు, 13 మంది పిల్లలు తల్లిగా ఆవిడ మరి నాన్నగారి నిర్ణయాలన్నిటికీ కూడా సినిమాలో చూస్తుంటారు డైలాగ్ కూడా, నీకు నాకు 2 ఇష్టాలు ఉంటాయా బాబా అని. అంటే ఆవిడ వ్యతిరేకించిన కొన్ని విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఎప్పుడు కాదనలేదు. ఒకసారి ఆయన అడుగు పెట్టాక ఆవిడ ప్రోత్సహించిందే తప్ప ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు ఆవిడ. అటువంటి సో ఇది బేసిక్గా పిక్చరు మోర్ దెన్ పాలిటిక్స్, ఇట్స్ అబౌట్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్, స్టోరీ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఆ పాత్రని, మా అమ్మగారి పాత్రని విద్యాబాలన్ గారు. మరి ఈ సినిమాకి నేను అన్నట్టు అనుకున్నవన్నీ అలా కూర్ని, అంటే నేను అన్నట్టు ఒక సంకల్ప బలి, మంచి సినిమా తీయాలనుకున్నప్పుడు అందరూ అష్టదిక్కులు కానీ, పంచభూతాలు కానీ, అన్నీ కూడా, లేకపోతే ఆ పాత్రలు కూడా అదృశ్య రూపంలో వాళ్ళే ఆవిష్కరించుకుంటారు వాళ్ళ పాత్రలు. అటువంటి అద్భుతమైన పాత్రలు ఆదర్శంగా తీసుకోవాల్సిన భావితరం, ఆదర్శంగా తీసుకోవాల్సిన పాత్రలు. అందులో మా హరికృష్ణ అన్నయ్య
పాత్రని మా అన్నయ్య గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ అతను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆపాదించుకున్నాడు. ఒక నిర్మాతగా అయితేనేమి, ఒక నటుడిగా అయితేనేమి. ఈ చిత్రంలో కూడా అన్ని చిత్రాలు ఏంటంటే ఎవరికి వాళ్ళ నాన్న తండ్రుల వేషాలు, లేకపోతే ఇప్పుడు కొంతమంది అలా ఎంతోమంది వాళ్ళ ముందు తరం వేషాలు వేయడం జరిగింది, వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ అలా. సో అద్భుతమైన మా డైరెక్టర్ క్రిష్ గారు, మరి ఆయన నేను కలిసి గౌతమ్ బుద్ధ శాతకర్ణి చేయడం జరిగింది మొదటి సినిమా. ఇప్పుడు 2, 3, ఒకటి ఎన్టీఆర్ కథానాయకుడు, రెండోదేమో ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ 2 సినిమాలు మరి ఆయన ఎంతో కృషి ఆయన ఇప్పుడు నేను కృషివరుడు అంటాను. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నట్టు అద్భుతంగా ఆయన. అంటే అందరం వి ఆల్ ఇన్ దిస్ మూవీ లైక్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ దే ఫ్లాక్ టుగెదర్. అది అందరూ ఎంతో డెడికేటెడ్గా ఈ సినిమాని చేయడం జరిగింది. ఒక మంచి అవకాశం, ఒక మంచి ఒక మహానటుడు, గొప్ప నటుడు యొక్క సినిమాని పాత్రని మనం ఆవిష్కరించబోతున్నాం. తపనతో అందరూ ఎంతో బాగా పనిచేయడం జరిగింది. కీరవాణి గారు అద్భుతమైన పాటలు బాణీలాన్ని సమకూర్చడం జరిగింది. ఆయన ఆణిముత్యాల లాంటి పాటలకి మరి మణిపూసల లాంటి చక్కటి బాణీలు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నేను చెప్పుకోవాల్సింది మా డైలాగ్ రైటర్ బొర్రా సాయి మాధవ్ గారు. ఆయన అద్భుతంగా సంభాషణలు అన్నీ కుదిరాయి సినిమాకి. సో ఇటువంటి అద్భుతమైన సినిమాని మీ ముందుకు తీసుకొచ్చినందుకు అది కూడా అది చెప్పినట్టు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఎన్నో రకాలుగా రికార్డులు, అంటే ఒకటి కొడుకు తండ్రి వేషం వేయడం, రెండోది 2 భాగాలు చేయడం, మూడోదేమో ఇన్ని పాత్రలు వేయడం, దాని తర్వాత 2 భాగాలు కలిపి 100 రోజుల్లో పూర్తి కావడం సినిమా అనేది బహుశా ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఇది రికార్డ్ అవుతుంది. అటువంటిది రికార్డ్ అని నేను ఇదేదో సినిమా చూస్తాను ఎలా ఉందో, ఎలా మేము ఆవిష్కరించాము పాత్రలు కూడా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది, అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి ఈ సినిమా. ఏది ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని తెలియజేసుకుంటూ, మీరు ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇవాళ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఇవాళ అందరూ అన్ని భాషల్లోనూ ఎన్నో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఎంత అద్భుతంగా ఇట్లా చెప్పాను ఇందాక కేజీఎఫ్ లాంటి సినిమాలు ముందుకు వస్తున్నాయి. మన సినిమాల్ని వాళ్ళు కాపీ కొట్టే స్థాయికి మన సినిమాలు ఎదిగాయి అంటే నిజంగా మనమంతా ఎంతో మనం పడుతున్న శ్రమకు. కానీ ఇప్పుడు ఒక సినిమా అయిందంటే ఆ సినిమా యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, సినిమా ఎలా ఆడుతుందని. కానీ ఒకసారి ఇటువంటి సినిమాలు బ్రహ్మాండంగా ఆడినప్పుడు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయమని ప్రేక్షక దేవుళ్ళు మనల్ని ప్రోత్సహిస్తున్నారన్న విషయాన్ని మనం ఏ బాధ్యతగా దాన్ని స్వీకరించి ఇక ముందు ఇంకెన్నో మంచి సినిమాలు తీయాలని, అన్ని భాషల్లో మంచి సినిమాలు రావాలని ఒక నటుడిగా, ఒక ఇవాళ కొత్త అవతారం అయితే ఒక నిర్మాతగా కోరుకుంటూ, మరి ఈ ఏదైతే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ యొక్క పత్రికా ఇష్టాగోష్ఠికి చేసిన నా పాత్రికేయ సోదరులందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిర్మాత విజయ్ గారికి, అలాగే సోదరుడు పునీత్ రాజ్ కుమార్ గారికి, అలాగే స్నేహితుడు యష్ గారికి, ప్రత్యేకంగా మన నారా జయశ్రీదేవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ಏನು ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಬಹುದಾ? ఓకే, ధన్యవాదాలను అర్పిస్తా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్